హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్ లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకున్నాము. సో అదేంటంటే యానిమల్ టిష్యూస్ లో స్కెలిటల్ మజిల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఈ రోజు యొక్క టాపిక్ ఏంటంటే కార్డియాక్ మజిల్ అన్నమాట. సో ఓకేనా. సో కార్డియాక్ మజిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ హృదయ కండం అని పిలిచేసి అంటాం. ఏమని పిలుస్తాము? హృదయ కండం అని చెప్తాం అనమాట. సో కార్డియాక్ మజిల్ అనేది స్ట్రైపుల్ లేదా ఇన్వాలంటరీ మజిల్ అని చెప్పవచ్చు. సో ఇది ఐపీ 4 మార్క్స్ కి చూస్తారు. సో తెలంగాణ ఏపీ విద్యార్థులు దీన్ని గమనించాలి. ఓకేనా. సో ద కార్డియాక్ మజిల్స్ ఈజ్ స్ట్రైటెడ్ లైక్ ద స్కెలిటల్ మజిల్స్. ఇక్కడ కార్డియాక్ మజిల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మనకి స్కెలిటల్ మజిల్ లో ఉన్న మాదిరిగానే కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా విచ్ షోస్ ద సార్కోమియర్స్, ఇవి సార్కోమియర్ కూడా చూపిస్తాయి. సో కార్డియాక్ మజిల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మయోకార్డియం. సో అంటే కార్డియాక్ మజిల్ ఎక్కడ గుర్తిస్తామంట? మయోకార్డియం దగ్గర గుర్తిస్తాము. సో మయోకార్డియం అంటే ఇక్కడ హార్ట్ మజిల్స్ ఉంటాయి కదా, హార్ట్ మజిల్ లో మనకి త్రీ టైప్స్ లేయర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అన్నమాట. సో మయోకార్డియంలో ఏముంటాయి అంటే హార్ట్ మజిల్స్ అనేవి కలిగి ఉంటాయి. వాటిని మనము కార్డియాక్ మజిల్స్ అంటాం. సో దే హార్ట్ ఆఫ్ మయోకార్డియం ఆఫ్ ద హార్ట్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అని చెప్పేసి అంటాం. సో వర్టిబ్రేట్ జీవుల్లో ఉన్నటువంటి హృదయ కండరం, అంటే మనం కండర నిర్మితమైన మస్క్యులర్ హార్ట్ అంటాం కదా. కాబట్టి ఈ మస్క్యులర్ హార్ట్ అనేది మనం చూస్తే, సో ద కార్డియాక్ మజిల్ సెల్స్ ఆర్ కాల్డ్ మయోకార్డియల్ సెల్స్. సో కార్డియాక్ మజిల్ సెల్స్ ఇంకొక పేరుంది, దాని పేరే మనం మయోకార్డియల్ సెల్స్ అని చెప్తాము. అదేవిధంగా సో దే ఆర్ ద షార్ట్, ఇక్కడ మీ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ద షార్ట్ అండ్ ద సిలిండ్రికల్ షేప్, స్తూపాకారంగా కనిపిస్తుంది. అదేవిధంగా మోనోన్యూక్లియేటెడ్, అంటే న్యూక్లియస్ ఒకటిగా ఉండొచ్చు లేదా రెండు న్యూక్లియస్ కనిపించవచ్చు. సో మోనోన్యూక్లియేటెడ్ ఆర్ బైన్యూక్లియేటెడ్ సెల్స్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మయోకార్డియల్ సెల్స్ ఈజ్ జాయిన్ టు అడ్జసెంట్ మయోకార్డియల్ సెల్స్ బై ఎలక్ట్రికల్ సినాప్సిస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలక్ట్రికల్ సినాప్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. వాటిని మనం గ్యాప్ జంక్షన్ చెప్పవచ్చు అనమాట. సో వాటిని మనం ఇంటర్క్లేటెడ్ డిస్క్ అంటాం. సో మయోకార్డియల్ సెల్స్ జాయిన్ టు అడ్జసెంట్ మయోకార్డియల్ సెల్స్ బై ఎలక్ట్రికల్ సినాప్సిస్, వాటిని మనం గ్యాప్ జంక్షన్స్ అంటాము. సో డార్క్ లైన్స్ అక్రాస్ ద కార్డియాక్ మజిల్, ఇక్కడ చూడండి మీకు డార్క్ కలర్స్ లో కనిపిస్తుంది చూసారా. సో వీటిని మనం ఏమంటామంటే ఇంటర్క్లేటెడ్ డిస్క్ అంటాం. సో ఈ ఇంటర్క్లేటెడ్ డిస్క్ ఏం చేస్తాయంటే గ్యాప్ జంక్షన్ లో పనిచేస్తాయి. అదే విధంగా యాక్షన్ పొటెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో ఇంటర్క్లేటెడ్ డిస్క్ రెస్పాన్సిబుల్ ఫర్ ర్యాపిడ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. సో యాక్షన్ పొటెన్స్ లో యూజ్ చేస్తే, అదేవిధంగా వితౌట్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. సో దీన్ని ఎవరు స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, హార్ట్ తనంతట తానే హార్ట్ బీట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. సో డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్క్లేటెడ్ డిస్క్ ఉండడం వీటి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. So the main characteristics in the cardiac muscle intercalated disc appears. Okay, and the cardiac muscles is involuntary its functions. So cardiac muscle అండి ఇన్వాలంటరీ ఫంక్షన్ చేస్తుంది. అనియంత్రిత కండరం. ఓకేనా, అనియంత్రిత కండరం అని చెప్పేసి అంటాం. విచ్ ఇస్ ఆటోమేటిక్ స్ట్రక్చర్, ఆటో రిథమిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ దీని యొక్క నిర్మాణం కనుక అబ్జర్వ్ చేస్తే దాన్నే మనం ఫేజ్ మేకర్ అంటాం. సో ద ఆటో రిథమిక్ స్ట్రక్చర్ ని మనం ఫేజ్ మేకర్ అని పిలుస్తాము. అదేవిధంగా ద కార్డియాక్ మజిల్ ఈజ్ హైలీ రెసిస్టెన్స్ ఫ్యాటిగ్యూ. సో కార్డియాక్ మజిల్ అనేది అసలు అలసిపోదండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యాస్ న్యూమరస్ సార్కోజోమ్స్. సో ఇక్కడ సార్కోజోమ్స్ అంటే నథింగ్ బట్ మైటోకాండ్రియా అన్నమాట. సో వీటిలో న్యూమరస్ నెంబర్స్ ఆఫ్ సార్కోజోమ్స్, మైటోకాండ్రియాస్ ఎక్కువ ఉండడం వల్ల సో ద మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ బైండ్ విత్ ద సప్లై ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ అనేది రిచ్ ఆక్సిజన్ అనేది కలిగి ఉంటుంది. సో విచ్ ఫెసిలిటీ ద కంటిన్యూస్ ఏరోబిక్ రెస్పిరేషన్. కాబట్టి కంటిన్యూస్ గా నిరంతర శ్వాసక్రియ అనేది జరుగుతుంది. కార్డియాక్ మజిల్ ఎప్పుడు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా దే ఆర్ హైలీ రెసిస్టెన్స్ ఫ్యాటిగ్యూ. మీన్స్ ఇది ఫ్యాటిగ్యూ అంటే ఇక్కడ అలసట అనేది రాదు. సో హార్ట్ అనేది నిరంతరం అనేది మనకి హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్ గా జరిగేటువంటి ఇన్వాలంటరీ ఫంక్షన్ కాబట్టి. సో దే ఆర్ ద కనెక్ట్ విత్ ద సొమాటిక్ నర్వస్ సిస్టమ్. ఇది సొమాటిక్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ ఉంటుంది. అందుకే దీన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా ఒక హార్మోన్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. ఏంటి హార్మోన్స్ అంటే ఎపినెఫ్రిన్, అదేవిధంగా నార్ ఎపినెఫ్రిన్, అదేవిధంగా నార్ ఎపినెఫ్రిన్ అనేది హార్ట్ బీట్స్ యాక్సిలరేషన్ కి, అదేవిధంగా
ఇన్హిబిట్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే గుండె స్పందన అనేది వేగంగా కొట్టుకోవాలన్నా, అదేవిధంగా హృదయ స్పందన వేగం తగ్గించాలన్నా ఈ 2 హార్మోన్స్ కావాలి. ఆ హార్మోన్స్ పేరు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అన్నమాట. సో ఈ హార్మోన్స్ అనేవి మయోకార్డియల్ సెల్స్ ని యాక్టివేట్ చేయడం కానీ ఇన్హిబిట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ ఏపీ విద్యార్థులు కార్డియాక్ మజిల్స్ గురించి డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే యానిమల్ టిష్యూస్ మనకి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ స్మూత్ మజిల్, స్కెలిటల్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. సో నేను నిన్న ప్రీవియస్ క్లాస్ లో మనకి స్మూత్ మజిల్, స్కెలిటల్ మజిల్ గురించి చెప్పాను. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే కార్డియాక్ మజిల్. కాబట్టి దీన్ని బాగా నోట్ చేసుకోండి, ఓకేనా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.